నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. ఈ వీడియోలో సకల పాపాలను హరింపచేసే గోవింద నామాలకు తెలుగులో అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చూశాక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. శ్రీ శ్రీనివాస గోవింద. శ్రీ అంటే లక్ష్మి. లక్ష్మిని తన వక్షస్థలమునందు నిలుపుకొని సకల సంపదలను సిద్ధింపచేసేవాడు. శ్రీ వెంకటేశ గోవింద. వేం అంటే పాపాలు, కట అంటే దహింపచేయడం, పాపాలను దహింపచేసేవాడు. భక్తవత్సల గోవింద. తనను నమ్ముకున్న వారిపై ఆప్యాయత అనురాగం కురిపించేవాడు. భాగవత ప్రియ గోవింద. నిత్యము భగవంతుణ్ణే త్రికరణ శుద్ధిగా కొలిచే భక్తుల ఆరాధ్య దైవమైనవాడు. నిత్య నిర్మల గోవింద. ఎప్పుడు చూసినా నిర్మలమైన మోముతో కనబడుతూ భక్తులకు ఆహ్లాదం కలిగించేవాడు. నీలమేఘశ్యామ గోవింద. నీలవర్ణపు శరీర ఛాయతో భక్తులకు ఆహ్లాదం కలిగించేవాడు. పురాణ పురుష గోవింద. పురాణాలన్నింటిలోనూ అవతారమూర్తి అయినవాడు. పుండరీకాక్ష గోవింద. తామరల వంటి కన్నులతో భక్తులపై అపార కృపా కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరించేవాడు. నందనందన గోవింద. రేపల్లెలో నందమహారాజు ఇంట గారాల పట్టిగా పెరిగి అందరినీ తన ఆటపాటలతో అలరించినవాడు. నవనీత చోర గోవింద. బాల్యంలో వెన్నను దొంగిలించినవాడు. పశుపాలక శ్రీ గోవింద. సంపదకు ఆలవాలమైన గోగణ సమూహాన్ని పాలించినవాడు. పాప విమోచన గోవింద. గోవింద నామశబ్దంతోనే పాపాల నుండి విముక్తి కలిగించేవాడు. దుష్ట సంహార గోవింద. దుర్మార్గులను శిక్షించి లోక కళ్యాణం చేసేవాడు. దురిత నివారణ గోవింద. మానవుల జీవితాల్లో ఎదురయ్యే కష్ట నష్టాలను నివారించేవాడు. శిష్టపాలక గోవింద. సజ్జనులను కష్టాల బారి నుండి కాపాడేవాడు. కష్ట నివారణ గోవింద. కష్టాలను తొలగించేవాడు. వజ్రమకుట ధర గోవింద. వజ్ర కిరీటాన్ని ధరించినవాడు. వరాహమూర్తి గోవింద. వరాహస్వామి శ్రీనివాసుడు కొండపై నివసించడానికి వెంకటాద్రిపై స్థలాన్నిచ్చినవాడు కాబట్టి ఆ దాత పేరునే తన పేరుగా పిలిపించుకున్నవాడు. గోపీజనలోల గోవింద. నిరంతర భగవన్నామస్మరణ చేసే గోపికలకు ఇష్టమైనవాడు. గోవర్ధనోద్ధార గోవింద. గోవులను గోపాలకులను రాళ్లవర్షం బారి నుండి కాపాడడానికి గోవర్ధన పర్వతాన్ని ఎత్తినవాడు. దశరథ నందన గోవింద. దశరథ మహారాజుకు కుమారుడిగా ఆవిర్భవించినవాడు. దశముఖ మర్దన గోవింద. 10 ముఖాలు కలిగిన రావణుణ్ణి సంహరించినవాడు. పక్షి వాహన గోవింద. గరుత్మంతుడు అనే పక్షిని వాహనంగా కలిగినవాడు. పాండవ ప్రియ గోవింద. ధర్మవర్తనులైన పాండవులపై అమిత ప్రేమను చూపించినవాడు. మత్స్య కూర్మ గోవింద. సోమకాసురుడు అనే రాక్షసుణ్ణి వధించి వేదాలను రక్షించడం కోసం మత్స్యావతారాన్ని, క్షీరసాగర మథన సమయంలో అమృతం పొందడం కోసం కూర్మావతారాన్ని ధరించినవాడు. మధుసూదన హరి గోవింద. మధు అనే రాక్షసుణ్ణి సంహరించినవాడు. వరాహ నృసింహ గోవింద. హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి నరసింహావతారము, భూమిని రక్షించడానికి వరాహ అవతారము ధరించినవాడు. వామన భృగురామ గోవింద. బలిచక్రవర్తిని 3 అడుగుల నేలను దానమడిగి పాతాళానికి పంపినవాడు. బలరామానుజ గోవింద. బలరామునికి సోదరుడైనవాడు. బౌద్ధ కల్కి ధర గోవింద. కలికాలంలో ధర్మాన్ని కాపాడేందుకు బుద్ధుని అవతారం ఎత్తి ధర్మబోధలను గావించినవాడు. దుష్టశిక్షణ శిష్టరక్షణకై కల్కి అవతారంలో అవతరించినవాడు. వేణుగాన ప్రియ గోవింద. వేణుగానంపై ప్రీతి కలవాడు. తన వేణుగానంతో అందరినీ అలరించినవాడు. వెంకటరమణ గోవింద. వెంకటాచలంపై అర్చామూర్తిగా నిలిచి ఉన్నవాడు. సీతానాయక గోవింద. శివధనస్సును విరిచి జనకమహారాజు కుమార్తె సీతను పెళ్లాడి ఆమెకు నాయకుడైనవాడు. శ్రితపరిపాలక గోవింద. తనను ఆశ్రయించిన వారిని అనుగ్రహించేవాడు. దరిద్రజన పోషక గోవింద. తనను నమ్మిన వారి అవసరాలకు కావలసిన సంపదలిచ్చి దరిద్రాన్ని తీర్చేవాడు. ధర్మ సంస్థాపక గోవింద. ధర్మం నశించినప్పుడు ఆ ధర్మాన్ని ఉద్ధరించడానికి అనేక రూపాలలో భూమిపై అవతరించి ధర్మాన్ని సంస్థాపించినవాడు. అనాథ రక్షక గోవింద.
ఏ దిక్కు లేని వారికి దిక్కుగా నిలిచి రక్షగా ఉండేవాడు. ఆపద్బాంధవ గోవింద, ఆపదలు సంభవించినప్పుడు బంధువులాగా ఆదుకొనేవాడు. శరణాగత వత్సల గోవింద, తనను శరణన్న వారిని రక్షించువాడు. కరుణాసాగర గోవింద, భాగవతులపై సముద్రమంత కరుణా కటాక్షాలను ప్రసాదించేవాడు. కమలదళాక్ష గోవింద, తామర పూరేకుల వంటి కన్నులతో చల్లని చూపులను ప్రసరింపచేసి కష్టాలను బాధలను పోగొట్టేవాడు. కామిత ఫలద గోవింద, మనస వాచ కర్మణ చిత్తశుద్ధితో భగవంతుని ధ్యానించిన భక్తులు కోరిన కోరికలు తీర్చేవాడు. పాప వినాశక గోవింద, పాపాలు చేయాలి అనే దుష్ట ఆలోచనను పోగొట్టేవాడు. పాహి మురారే గోవింద, మురాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించినవాడు. శ్రీముద్రాంకిత గోవింద, శ్రీని అంటే లక్ష్మిని తన వక్షస్థలంపై ధరించినవాడు. శ్రీవత్సాంకిత గోవింద, త్రికోణాకారంలో తేనె రంగులో శ్రీవత్సం అనే పుట్టుమచ్చ తన కుడి వక్షస్థలంపై ఉన్నవాడు. ధరణీ నాయక గోవింద, శ్రీనివాసుడు వరాహ రూపంలో భూమిని కాపాడినవాడు. దినకర తేజ గోవింద, సూర్యుని వలె మిక్కిలి తేజస్సుతో ప్రకాశిస్తూ భక్తులకు ఆనందాన్ని కలిగించేవాడు. పద్మావతి ప్రియ గోవింద, పద్మావతీదేవికి ప్రియమైనవాడు. ప్రసన్నమూర్తి గోవింద, ఎప్పుడు చూసినా ప్రశాంతంగా మందస్మిత వదనంతో ఉండేవాడు. అభయహస్త గోవింద, అభయహస్తంతో ధైర్యాన్ని ప్రసాదించి భయాలను తొలగించేవాడు. మత్స్యావతార గోవింద, మత్స్యావతారంలో వేదాలను దొంగలించిన సోమకాసురుని చంపి వాటిని తిరిగి తెచ్చి బ్రహ్మకిచ్చినవాడు. శంఖచక్రధర గోవింద, పాంచజన్యమనే శంఖమును సుదర్శనమనే చక్రాన్ని ధరించినవాడు. శారంగ గదాధర గోవింద, శారంగం అనే విల్లును కౌమోదకి అనే గదను ధరించినవాడు. విరజాతీర్థస్థ గోవింద, విరజాతీర్థ ప్రదేశం ఉన్న స్వామి పుష్కరిణి తీరాన కొలువై ఉన్నవాడు. విరోధిమర్దన గోవింద, ధర్మానికి విరుద్ధంగా సజ్జనులను బాధించేవారైన విరోధులను సంహరించేవాడు. సాలగ్రామధర గోవింద, సాలగ్రామ శిలారూపంలో ఏడుకొండలపై శ్రీనివాసునిగా కొలువై ఉన్నవాడు. సహస్రనామ గోవింద, సహస్ర అంటే అనేక నామములను కలిగినవాడు. లక్ష్మీవల్లభ గోవింద, శ్రీ మహాలక్ష్మికి భర్త. లక్ష్మణాగ్రజ గోవింద, రామావతారంలో లక్ష్మణుడికి అగ్రజుడిగా ఆవిర్భవించినవాడు. కస్తూరి తిలక గోవింద, కస్తూరి తిలకం నుదుట ధరించేవాడు. కాంచనాంబరధర గోవింద, బంగారు వస్త్రాలను ధరించినవాడు. గరుడ వాహన గోవింద, పక్షిరాజు గరుత్మంతుణ్ణి తన వాహనంగా చేసుకున్నవాడు. గజరాజ రక్షక గోవింద, మొసలి పట్టు బారి నుండి కాపాడమంటూ ఎలుగెత్తి దీనాలాపన చేసిన గజరాజును రక్షించి మోక్షప్రాప్తి కలిగించినవాడు. వానర సేవిత గోవింద, రావణ సంహారంలో రాముడికి అండగా సహాయ సహకారాలు అందించిన వానరులతో కొలువబడినవాడు. వారధి బంధన గోవింద, సీతమ్మను రక్షించడం కోసం లంకకు వెళ్లడానికి వానర సహాయంతో వారధిని నిర్మించినవాడు. ఏడుకొండలవాడ గోవింద, ఏడుకొండలపై శ్రీనివాసుడిగా వెలసినవాడు. ఏకస్వరూప గోవింద, ఏకస్వరూపమూర్తి సచ్చిదానంద స్వరూపుడు. శ్రీరామకృష్ణ గోవింద, శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా అవతరించినవాడు. రఘుకులనందన గోవింద, రఘువంశంలో శ్రీరాముడిగా అవతరించినవాడు. ప్రత్యక్ష దేవ గోవింద, భక్తులు ఏ రూపంలో ఎలా కోరుకుంటే ఆ రీతిగా కనిపించి అభయమిచ్చేవాడు. పరమదయాకర గోవింద, భక్తుల పట్ల మిక్కిలి దయ కలవాడు. వజ్రకవచధర గోవింద, ఏ ఆయుధంతోనూ ఢీకొట్టలేని అభేద్యమైన వజ్రకవచం ధరించినవాడు. వైజయంతిమాల గోవింద, వైజయంతిమాలను హారంగా ధరించేవాడు. వడ్డీకాసులవాడ గోవింద, పద్మావతీదేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుని వద్ద తీసుకున్న అప్పుకు వడ్డీగా కలియుగంలో భక్తులు సమర్పించే కానుకలన్నీ కుబేరునికి వడ్డీ రూపంలో చెల్లిస్తున్నవాడు. వసుదేవతనయ గోవింద, దేవకీ వసుదేవులకు కుమారుడిగా జన్మించినవాడు. బిల్వపత్రార్చిత గోవింద, శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన బిల్వపత్రాలతో అర్చింపబడేవాడు. భిక్షుక సంస్థుత గోవింద, భిక్షుక వృత్తి అంటే పూర్వకాలంలో మునులు గురుకులంలో విద్యనభ్యసించే శిష్యులు గ్రామంలోకి వెళ్లి భిక్షను యాచించగా వచ్చిన ధాన్యంతోనే ఆహారాన్ని తయారు చేసుకుని జీవించేవారు. భిక్షుక సంస్థుత అంటే లోక కళ్యాణార్థం యజ్ఞయాగాదులు నిర్వహించి నిరంతరం స్వామినామ జపం చేస్తూ గడిపే ఇటువంటి వారిచే సేవింపబడేవాడు. స్త్రీపుం రూప గోవింద, క్షీరసాగర మథన సమయంలో మోహిని అవతారాన్నెత్తి
అమృతాన్ని దేవతలకు పంచిపెట్టినవాడు. శివకేశవమూర్తి గోవింద. శంకరుడు శ్రీ మహావిష్ణువు స్వరూపం తానైనవాడు. బ్రహ్మాండ రూప గోవింద. పరమాణువు మొదలుకొని ప్రతి వస్తువులోనూ నిండి ఉన్నవాడు. భక్తరక్షక గోవింద. భక్తితో ప్రార్థించే భక్తులను ఎల్లప్పుడూ రక్షించేవాడు. నిత్య కళ్యాణ గోవింద. లోక కళ్యాణం కోసం నిత్య కళ్యాణాలను స్వీకరిస్తూ భక్తులను అనుగ్రహించి సకల శుభాలను కలిగించేవాడు. నీరజనాభ గోవింద. స్వామి నాభి నుండి తామర పువ్వు ఉద్భవించింది కనుక నీరజనాభుడు, కమలనాభుడు, పద్మనాభుడు అని పిలువబడుతున్నాడు. హాథీరామప్రియ గోవింద. హథీరాం బావాజీ అనే భక్తుడికి ప్రియ గోవిందుడు. హరిసర్వోత్తమ గోవింద. హరినామ స్మరణం, హరికథా శ్రవణం ద్వారా తరింపజేసేవాడు. జనార్దనమూర్తి గోవింద. కేశవనామాల్లో జనార్దన నామధేయంతో కొలువబడినవాడు. జగత్సాక్షి రూప గోవింద. సృష్టిలోని ప్రతి ఒక్కరిలోనూ భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లోనూ ఉండి జగత్తుకే సాక్షిగా నిలిచినవాడు. అభిషేక ప్రియ గోవింద. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పండ్లు, గంధం మొదలైన పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేయించుకొని ప్రీతిని పొందేవాడు. ఆపన్నివారణ గోవింద. తననే నిత్యము సత్యము అని నమ్మిన భక్తులకు ఏ ఆపదలు వాటిల్లకుండా కాపాడేవాడు. రత్న కిరీట గోవింద. నవరత్నాలతో తయారు చేసిన కిరీటాన్ని ధరించేవాడు. రామానుజనుత గోవింద. విశిష్టాద్వైత మతోద్ధారకుడు రామానుజుడు. ఈయన లక్ష్మణుని అంశ అని అంటారు. రామునికి అనుజుడైన లక్ష్మణునిచే సేవింపబడినవాడు, పూజింపబడినవాడు. స్వయం ప్రకాశ గోవింద. స్వామి తనంత తానుగా నిత్యము ప్రకాశవంతమైన కాంతి వెలుగుల వలె ప్రకాశించేవాడు. ఆశ్రిత పక్ష గోవింద. తననే నమ్మి తనను ఆశ్రయించిన వారి పక్షాన ఉండి కాపాడేవాడు. నిత్య శుభప్రద గోవింద. ఎప్పుడూ తోడుగా ఉండి విజయాలను, అన్ని రకాల శుభాలను ప్రసాదించేవాడు. నిఖిల లోకేశ గోవింద. అన్ని లోకాలకు సర్వాంతర్యామి అయినవాడు. ఆనందరూప గోవింద. నిత్యము మందస్మిత సుందర వదనార విందంతో నవ్వు మోముతో కనిపించేవాడు. ఆద్యంతరహిత గోవింద. ఆది అంతం లేకుండా సర్వకాల సర్వావస్థల్లోనూ ఉండేవాడు. ఇహపరదాయక గోవింద. ఇహ అంటే భూలోకం, పర అంటే దేవలోకం. ఈ రెండు లోకాలకు అధినాయకుడైనవాడు. ఇభరాజరక్షక గోవింద. ఇభం అంటే మదపుటేనుగు. ఆ గజరాజును ఆపద నుండి రక్షించినవాడు. పరమ దయాళో గోవింద. సృష్టిలోని అన్ని జీవరాశులపై మిక్కిలి దయ కలిగినవాడు. పద్మనాభహరి గోవింద. పద్మాన్ని నాభియందు కలిగినవాడు. తిరుమల వాస గోవింద. తిరుమల క్షేత్రంలో శ్రీనివాసుడు అనే పేరుతో కొలువై ఉన్నవాడు. తులసీ వనమాల గోవింద. తులసీ దళాలచే అల్లబడిన దండల అలంకరణపై మహాప్రీతి కలిగినవాడు. శేషసాయినే గోవింద. ఆదిశేషునిపై పవళించేవాడు. శేషాద్రి నిలయ గోవింద. శేషాద్రి అనే 7వ కొండపై అర్చామూర్తిగా నిలిచి ఉన్నవాడు. శ్రీ శ్రీనివాస గోవింద. శ్రీ అంటే లక్ష్మి. లక్ష్మిని తన వక్షస్థలమునందు నిలుపుకొని సకల సంపదలను సిద్ధింపచేసేవాడు. శ్రీ వెంకటేశ గోవింద. వేం అంటే పాపాలు, కట అంటే దహింపచేయడం. శ్రీ వెంకటేశ అంటే పాపాలను దహింపచేసేవాడు. ఈ 108 గోవింద నామాలను నిత్యము భజించి ఆ గోవిందుని కృపాకటాక్ష వీక్షణాలను పొందుదాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో లక్ష్మీ సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, హనుమాన్ చాలీసా, కనకధారా స్తోత్రం, మణిద్వీప వర్ణన మొదలైన ఎన్నో రకాల స్తోత్రాలకు తెలుగులో అర్థం వివరించే ప్రయత్నం చేశాను. ఆ వీడియో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఓపెన్ చేసి ఒకసారి అవి కూడా చూడండి. మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. మీకు ఇంకేవైనా స్తోత్రాలకు తెలుగులో అర్థం తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.